ఒక నవదంపతులు ఉన్నారు. అప్పుడే వివాహం అయింది. వారు విహారయాత్రకు బయలుదేరి నావలో వెళ్ళి నౌకెక్కుతారు. ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగానే ఉంది. దంపతులు రాత్రివేళ నక్షత్రాలు, అందం, చల్లని గాలి అనుభవిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఉండగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇంకేముంది, నౌక తిరగబడింది. దంపతులు నీటిలో మునిగిపోయారు. ఎలాగో బ్రతికి ఒడ్డున పడ్డారు. భర్త అడుగుతాడు భార్య, ఈ సంఘటనకు నీవు ఎలా అనుకుంటున్నావు? నాకు చాలా భయం వేసింది, జీవించి ఉంటామని అనుకోలేదని భార్య అంది. మరి మీకేమనిపించింది అడిగింది భర్తను. అతను ఆమె పీకపై కత్తి పెట్టాడు. ఆమె ఏమీ భయపడలేదు. అడిగాడు భర్త, నేను చంపేస్తానని భయం వేయలేదా? లేదు, నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు, నన్ను చంపవు అనే నమ్మకం ఉంది, నాకు భయం కలగలేదు. అలాగే నాకు భగవంతునిపై విశ్వాసం, భక్తి ఉన్నాయి. మనకేమీ జరగదనే విశ్వాసం నాకు చాలా ఉంది. భయం లేదు. ప్రతి ఒక్క మనిషికి దైవం పట్ల విశ్వాసం ఉండాలి. ఆ భాగ్యాన్ని పొందాలి. మనం ఏది నమ్ముతామో అదే మనం రక్షిస్తుంది. మన విశ్వాసాలు అంత గొప్పవి. అందుకని దైవం పట్ల, మన యొక్క సామర్థ్యం పట్ల మన విశ్వాసాలన్నీ ఇలా ఉండాలి. వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు అవిశ్వాసంతో, అనుమానంతో, నమ్మకం లేకుండా అలా దౌర్బల్యంగా ఉండకూడదు. చాలా గట్టి నిర్ణయాలతో, గట్టి విశ్వాసంతో ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏమనుకుంటామో అది జరగడానికి మనకి దైవం సహాయం చేస్తుంది. మరి ఆయన పైన మనకు విశ్వాసం ఉన్నప్పుడు మనల్ని రక్షించే బాధ్యత కూడా ఆయన పైనే ఉంది అని ఆ విశ్వాసం ఉండాలండి. అలా ఇప్పటి వరకు మనము ఉన్నామంటే ఆ విశ్వాసం వల్లే. మన విశ్వాసమే మనం రక్షిస్తుంది. కనుక ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. దైవం పట్ల భక్తి వదలకూడదు. నమ్మకం కోల్పోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనకి దేవుడే కష్టాలు ఇచ్చాడని నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఆయనే మళ్ళీ మనకు మార్గం చూపిస్తాడు, మనల్ని గట్టుని పడేస్తాడనే నమ్మకం. ఈ నమ్మకం పెట్టుకుంటే ప్రతిదీ మనకి అన్నీ గట్టెక్కుతాం, సుఖంగా ఉంటాం. ఎలా ఉంది కథ? కథలు వినాలి. ఇలాంటి కథలు విన్నప్పుడు ఏమవుతుంది, మనకి మానసిక బలం పెరుగుతుంది. కథలోనే ఇంత మంచి మాటలు, మంచి చూడండి. మరి సముద్రంలో, అల్లకల్లోల సముద్రంలో వాళ్ళు ఏమీ ప్రమాదానికి గురవ్వకుండా తిరిగి ఒడ్డుకు వచ్చారు. ఒకళ్ళకొకళ్ళు. ఆమెకేమో భర్తపై నమ్మకం ఉంది. భర్తే దైవంగా అనుకుంది కనుక పీక మీద కత్తి పెట్టినా తనకేమీ భయపడలేదు. మరి ఆయనకేమో, భర్తకేమో భగవంతుడిపైన విశ్వాసం. మనకి ఏమీ జరగదు, మనం బ్రతికే ఉంటామని నమ్మకం పెట్టుకున్నారు. ఇద్దరు బాగానే ఉన్నారు. ఒకరి యందు ఒకరికి విశ్వాసం, అలాగే దేవుని యందు విశ్వాసం, నమ్మకం. మన నిత్య జీవితంలో మనం ఈ విశ్వాసం, నమ్మకాన్ని పోషించుకుంటూ, అలాగే మన మిత్రుల యందు కానీ, మనకు కావాల్సిన వారి యందు కానీ పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఇతరులకు కూడా మనం నమ్మకం కలిగించాలి. మన ప్రవర్తన వల్ల, మన నడవడిక వల్లే మనం ఇది కలిగించగలం. ఇతరులకు సహాయాలు అందించాలి. ఈ ఒక మాట చెప్పుకుంటే వీళ్ళకి మనకి సహాయం లభిస్తుందన్న నమ్మకం ఉండాలి. అలా మన నడత, ప్రవర్తన అన్నీ మనం ఆ రకంగా దిద్దుకోవాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ భూమి మీదే ఎంతో స్వర్గం వస్తుంది. స్వర్గమే భూమిపై నిలబడుతుంది. ఈ తిరగాడే మనుషులందరూ దేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. ఇదే మనం కోరుకునే సమాజం, కోరుకునే ఆనందం. ఇలాగే అందరం ఎలా ఉంది, కథలు వినండి. కథల నుంచి మంచి మంచి మాటలు వస్తాయి, మంచిగా మంచి భావాలు వస్తాయి. వినటం ఆనందం. విని ఈ కథను మీకు తగినట్టుగా మీరు ఊహల్లో మీరు ఊహించుకోగలరు. మన దృశ్యం చూపిస్తున్నాం అనుకోండి, మీకు ఊహాశక్తి పెరగదు. అందుకని వినటం వల్ల మెదడు బాగుంటుంది. మెదడు ఊహాశక్తిని కల్పిస్తుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఏ కథ చెప్తారా అన్నంత ఉత్కంఠంగా ఉంటుంది అన్నమాట. బాగుందా? వినండి. రోజు ఒక కథ చెప్పుకుందాం, ఏదో ఒక విషయం చెప్పుకుందాం. సరేనా? ఉంటాను.